తండ్రి వారి హృదయంలో ముద్రింప చేయమని, కన్నీరు, దుఃఖము, వేదన, చింత సమస్తం కూడా తొలగించమని యేషువ మెస్సీ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లూకా సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో మనకి ఒక చారిత్రక అర్థముతో కూడిన ఆత్మీయ అర్థం అని ఇక్కడ కనిపిస్తుంది, హిస్టరీ కనిపిస్తుంది. బైబిల్ అంతా హిస్టరీ ఉంటుంది, మరి సింబాలిజం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, ఆధ్యాత్మిక అర్థం అనేది మనకి కనిపిస్తుంది. మెస్సీని అనేక ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు కూడా అంత్యకాలాల్లో దైవజనుల్ని అనేకమైన ప్రశ్నలు వేస్తారు. హేతువాదులు, అన్యులు, మరి అనేక మంది దేవుడు లేడని చెప్పేవారు, వీళ్ళు అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రభువును కూడా అనేక ప్రశ్నలు వేశారు. ఇక్కడ చూద్దాం. యేసు ప్రభువునంట బలాత్కారంగా పట్టుకుందామని సమయం చూశారంట. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, హై ప్రీస్ట్. ఇశ్రాయేలుకి ప్రధాన యాజకుడు ఉంటాడు, అతని కిందే మిగతా పాస్టర్లు అంటే మిగతా యాజకులు ఉంటారు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాడిని శాస్త్రి అంటారు. శాస్త్రి అంటే అర్థం ఏంటంటే శాస్త్రము తెలిసినవాడు. శాస్త్రం అంటే ఏంటి? సీనాయి కొండ మీద మరి యెహోవా దేవుడు మనకి ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాన్ని హెబ్రీ భాషలో తోరా అంటారు. కాబట్టి తోరాను తెలిసినవాడు లేదా ధర్మశాస్త్రం తెలిసినవాడు శాస్త్రి. ఈ శాస్త్రులకు కోపం వచ్చింది, ప్రధాన యాజకులకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కొన్ని ఉపమానాలు చెప్పాడంటే ఆయన తమ్ముని గురించి ఉపమానం చెప్పారు అని. ప్రభు ఉపమానాలు చెప్పి వాక్యాలు చెప్పేవారు. సంఘంలో దైవజనుడు వాక్యం చెప్తే నా గురించే చెప్పని పగపడతారు. ఇప్పటికీ ఉన్న ఇలాంటి శాస్త్రులు లాంటి ప్రధాన యాజకులు. వాక్యం నీ గురించి చెప్పబడింది అని నీకు అనిపించినప్పుడు తప్పు దిద్దుకోవాలి. తప్పు నువ్వు చేస్తూ తప్పుని ఖండిస్తున్న దైవజనుడు తిరగబడ్డం ఏంటి? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు నువ్వు పగపట్టడం ఏంటి? ఆ రోజు కూడా ప్రభు మీద పగబట్టారు. నేను త్రాగుతాను నీకు ఎలా తెలుసు, నేను పాపంలో జీవిస్తే నీకు ఎలా తెలుసు అంటే వాక్యానికి తెలుసు, పరిశుద్ధాత్ముడు తెలుసు, నీ చరిత్ర అంతా తెలుసు. కాబట్టి సేవకుడితో నేను మాట్లాడాడు. ప్రభు కూడా శాస్త్రుల జీవితం తెలుసు, పరిసయ్యుల బ్రతుకు తెలుసు, అందుకే చెప్పాడు ఆయన ఉపమానంగా. కాబట్టి ఇక్కడ తప్పు దిద్దుకోకుండా తిరగబడిపోయారు. ఆయన్ని బలాత్కారంగా పట్టుకోవాలనుకున్నారంట. ఇప్పుడు కూడా అంతే, దైవజనుని మీద తిరగబడడం, కొట్టడం, కోర్టు కేసులు వేయడం, షర్ట్ పట్టుకుని బాల్టర్ నుంచి లాగడం, రాళ్ళదాడి చేయడం, కత్తులతో చంపడం, మరి చర్చ్ అంతా ధ్వంసం చేయడం, ఇవన్నీ బలాత్కారాలు చేసే పనులు. అంత్యకాలంలో సాతానుడు ఇలాంటి కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. బలాత్కారంగా పట్టుకోవాలని దేవుణ్ణి అనుకున్నారంట. వచ్చే దినాలు క్షేమకరమైన దినాలు కాదు. నిజమైన సేవకులకి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. నాకు కష్టాలు లేవు అని ఏ సేవకుడు అంటే అతను దేవుని చేత తర్ఫీదు పొందడం లేదని అర్థం. ఎవరికి లేవు బైబిల్లో కష్టాలు చూపించండి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని చిత్తంలో ఉన్న వారికి కష్టాలు అనేవి ఉన్నాయి. ఆ కష్టాలు మనం అర్థం చేసుకోవాలి. వారు ఆయన్ను కనిపెట్టుచు, మనల్ని కనిపెడతాడు సాతానుడు కూడా. ఎక్కడన్నా దొరుకుతామా అని కనిపెడతాడు. లోకం కూడా అంతే, అన్యుని కనిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఈ నీతి వాక్యాలు బోధించరు కనుక. మనం నీతి వాక్యాలు బోధిస్తాం కనుక ఖచ్చితంగా కనిపెడతారు. నీ ప్రవర్తనని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వేష భాషల్ని కనిపెడతారు. సాతానుడు కూడా కనిపెడుతూ ఉంటారు. ప్రభుని పట్టుకోవడానికి కనిపెడుతూ ఉన్నారంట. అధిపతి వశమునకును అధికారమునకును ఆయన అప్పగించుటకై ఏంటంట, అధిపతి వశమునకును అంటే గవర్నర్ వరకు తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారంట. చట్టానికి అప్పచెప్పుదామని చూస్తున్నారంట. సేవకుల మీద పోలీస్ కేసులు పెడదాం, తప్పుడు కేసులు పెడదాం, లేనిపోనివి మోపుదాం, వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు రుజువు చేద్దాం, దొంగ సాక్ష్యాలు వెతుకుదాం, అధిపతి వర్షాన్ని సిఐకి అప్పచెప్పుదాం, స్టేషన్కి అప్పచెప్పుదాం, కోర్టుకి అప్పచెప్పుదాం, సంఖ్యలు వేయిద్దాం. ఇలా కొంతమంది కనిపెడుతూ ఉంటారని వాక్యం చెప్పింది. అప్పుడు కూడా కనిపెట్టారు. ఈ లోక అధికారానికి అప్పచెప్పాలని చూస్తే దినాలు వస్తున్నాయట. మాటలు ఎందుకు తప్పు పట్టవలనని
చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సేవకులైన వారు, విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు ఒక్క చిన్న మాట కూడా పొరపాటుగా మాట్లాడితే అది చాలా ఊరంతా ప్రయాణం చేస్తుంది, లోకమంతా ప్రయాణం చేస్తుంది. మాటల్లో తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన మాటల్లో తప్పు మాటలు ఉండకూడదు, పొరపాటు మాటలు ఉండకూడదు, అబద్ధములు ఉండకూడదు, మోసపు మాటలు ఉండకూడదు. కాబట్టి తప్పు పట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. తాము నీతిమంతులమని అనిపించుకుని వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. ఇక్కడ వేగుల వారంటే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అన్నమాట. మనలాగే మామూలుగా వచ్చి కూర్చుంటారు మీటింగ్కి, కానీ అందులో ఎవరు ఉంటారంట? రహస్యంగా మన మాటల్ని పట్టుకెళ్ళి వేరే వ్యక్తులకు తెలియజేసే వాళ్ళు ఉంటారు, ప్రభుత్వానికి తెలియజేసే వ్యక్తులు ఉంటారు. వారిని వేగుల వారు అంటారు. ఆ రోజు యేసుప్రభు వాక్యం చెప్తుంటే వేగుల వారిని పంపించారంట. అంటే ఈయన మీద చర్య తీసుకోవడానికి ఏమైనా తప్పు చెప్తాడేమో అని చెప్పేసి. అంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన బోధిస్తుంటే ఎవరు వచ్చారు? వేగుల వారు వచ్చారు, మాటలు పట్టుకుందామని చెప్పేసి. అంత్య కాలాల్లో రాబోయే దినాల్లో గవర్నమెంట్ ఏం చెప్పొద్దో ప్రపంచవ్యాప్తంగా అదే వాక్యాలు పాస్టర్లు చెప్పాల్సి వద్ది అని ఎదిరించుంటారు కొంతమంది పాస్టర్లు. పరిశుద్ధాత్ముడు చెప్పిందే చెప్తానని వీళ్ళందరినీ వేగుల వారు పట్టుకుపోతారు. వాడు వచ్చి చర్చిలో కూర్చుంటారు, విశ్వాస కంటే ముందే వచ్చి కూర్చుంటారు. విశ్వాసం అనుకుంటాం, కాదు, నీ మీద సాతాను వేగుల పని చేస్తుంది, గుర్తుపెట్టుకో. నీ సంఘం మీద బాగా అభివృద్ధి పొందుతుంటే నీ మీద ఏ పని చేస్తుంది? వేగుల పని. అదే పంపిస్తుంది కొంతమంది వ్యక్తుల్ని దేవునికి సేవకి వ్యతిరేకంగా. చూడండి ఏమంటున్నాడు, నీతిమంతులు అనిపించుకుంటారంట. అంటే ప్రజలందరి చేత నీతిమంతులను పిలిపించుకుంటారట, కానీ నీతిగా బ్రతకరట. వేషధారణ జీవితం అన్నమాట. చాలా భక్తులు అనుకుంటారు ప్రజలు, కానీ వారి జీవితంలో కనికరం కానీ, దయ కానీ, జాలి కానీ ఉండదు. చూడండి, కరోనాతో ప్రజలు ఎంతోమంది బాధపడుతున్నారు. మరి ఇంతమంది బాధపడుతుంటే నీకు తోచిన సహాయం చేయగలగాలి. నీ ఇంట్లో ఒక 25 కేజీలు బియ్యం ఉంటే ఒక 2 కేజీల మనకి ఇవ్వగలగాలి. నీ తోచిన సహాయం నువ్వు ఎంత చేయగలవు అంతే. నేను అప్పు చేసి ఏం దేవుడు చేయమంటలేదు కదా, వడ్డీ తీసుకొచ్చి ఏం చేయమంటలేదు కదా. నీ కనికరం ఏమైంది? నీ జాలి ఏమైంది? నీ దయ ఏమైంది? నీతిమంతుడు పిలిపించుకుంటే సరిపోదు. మనుషుల దృష్టి, దేవునితో నువ్వు నీతిమంతుడు అని పిలిపించుకోవాలి. అబ్రహాం నీతిమంతుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు. నువ్వు జన దృష్టిలో నీతిమంతుడిగా ఉంటే కాదు. ఇప్పుడు కొంతమంది చారిటీ చేస్తారు, రక్తం చిందించొచ్చి కొన్ని దానాలు ధర్మాలు చేస్తారు. ఏం ఫలితం వీటి వలన? దీనివల్ల ఏమైనా పరలోకాన్ని పొందగలరా? ఏదో కొద్దిగా లోకంలో ఫలం పొందుతారంతే. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మనుషుల చేత మనం నీతిమంతులమని అనిపించుకోవాల్సిన పని లేదు. వారు వచ్చి, బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడుచు బోధించు ఉన్నావు. చూసారా ఎలా మాటల్లో పెడుతున్నారు? న్యాయంగా మాట్లాడతాడు దేవుడు. ఎలా మాట్లాడతాడు? నాకు చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే భర్తలు హింసించే స్త్రీల ఫోన్లు, ఆడపడుచు హింసించే స్త్రీల ఫోన్లు, పిల్లలు తల్లి మాట వినరు వాళ్ళ ఫోన్లు, ఏడుస్తున్న తల్లుల ఫోన్లు వస్తూ ఉంటాయి. నా తల్లి నాతో చెప్పింది, నేను దేవుని సేవకి ఎందుకు ఇస్తానంటే కన్నీళ్ళు ఉడిస్తున్న వారి కన్నీళ్లు తుడవడం కోసం నేను దేవుని సేవకి ఇస్తాను నా తల్లి చెప్పింది. అలాంటి ఫోన్ వెంటనే నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడం తీస్తాను. అంటే వెంటనే వింటాను, ఓదారుస్తాను, వెంటనే దేవునికి ఆ సమస్యను ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తాను. జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తాను. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, న్యాయంగా మాట్లాడడం. డబ్బున్నవాడి దగ్గర అన్యాయం ఉందనుకోండి, బీదవాడి దగ్గర న్యాయం ఉందనుకోండి, ఎటు మాట్లాడతారు? ధనవంతుడి వైపే మాట్లాడతారు. నీకు ఈ లోకంలో న్యాయం జరగాలంటే ధనవంతుడిపై ఉండాలి, డబ్బు కట్టగలిగి ఉండాలి, లాయర్కి చెల్లించాలి కదా. కొంతమంది జడ్జి కూడా చెల్లించుకోగలుగుతారు కదా. న్యాయ వ్యవస్థలు కూడా కొనేయగలుగుతారు. న్యాయంగా మాట్లాడడం పరిశుద్ధత నింపబడితేనే సాధ్యం. ఎందుకంటే లోకం అన్యాయం వైపు ఉంటుంది. డబ్బు ఎక్కడుంటే వారి వైపే మాట్లాడతారు. ప్రభు అలా కాదు, బీదవాడి పక్షంగా ఉన్నాడు, దిక్కులేని వాడి పక్షంగా, నిజాయితీపడి పక్షంగా ఉన్నాడు, ఒక ప్రార్థనాపడి పక్షంగా ఉంటాడు. ఆయన బోధించుచు ఉన్నావు, నీ వెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించున్నామని ఎరుగుదము. ఏమంటున్నారంటే నీకు మొహమాటం లేదు, నిజంగా
సేవకులమైన మనకి మొహమాటం అవసరం లేదు. విశ్వాసులమైన మనకి మొహమాటం అవసరం లేదు. భక్తిలో మొహమాటం కుదరదు. దేవునికి మొహమాటం లేదని వాళ్ళే చెప్తున్నారు. మొహమాటానికి వెళ్ళామనుకో నష్టపోతాం. తప్పుని తప్పు అని చెప్పాలి, మంచి మంచి అని చెప్పాలి. ఎంతవరకు సేవకుడు ఉండాలో అంతవరకే సేవకుడు ఉండాలి. విశ్వాసం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒక లెక్చరర్ ఉంటాడు, ఎంతవరకు అంతవరకే స్టూడెంట్స్తో. ఒక పరిధిలో ఉంటాడు ఒక లెక్చరర్ కదా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే మొహమాటం లేని వాడవు అని అందరూ ఆయన గురించి చెప్తున్నారు. మరి మన గురించి కూడా చెప్పుకోవాలి, మొహమాటం లేని వారమని. చూడండి, సత్యముగానే దేవుని మార్గమును బోధించున్నావని ఎరుగుదుము. నువ్వు దేవుని మార్గాన్ని ఎలా బోధిస్తున్నావు? సత్యంగానే బోధిస్తున్నావా? ఆయన ఎప్పుడు సత్యంగానే బోధించాడంట. అంత్యకాలంలో వాక్యం సత్యంగా బోధించబడదు, గుర్తుపెట్టుకోండి. సత్యంగా వాక్యం చెప్తే గుడికి ఎవరు వస్తారండి అని అంటారు. పొట్టెందుకు గుళ్ళో? దేవుని మందిరంలో పొట్టెందుకు? గట్టి గింజలే కావాలి. కాబట్టి చెరగడం మానేశారు. చెరగడం మానేస్తే పొట్టు ఎక్కడ ఉండిపోయింది? చేటలోనే ఉంది. చేట ఎందుకు ఇచ్చాడు? చెరగడానికి. చెరగడం మానేస్తే మరి పొట్టంతా చర్చిలోనే కూర్చుంటుంది. ఇప్పుడు దేవుడు కరోనాతో ఏం చేశాడు? చెరిగాడు. నిజంగా ప్రార్థన చేసేవాడు మందిరం లేకపోయినా ఇంట్లో కూడా చేసుకుంటాడు. చేసుకోరా? నిజంగా ప్రార్థనా పరులైన వారు ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటారు. ఆచార ప్రకారం వెళ్ళే వాళ్ళకి ఏం కావాలి? మందిరాలు కావాలి. ఆయన ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 ఉంటే అక్కడ నేను వస్తానని చెప్పాడు. 2 ఉంటే చాలు, 3 ఉంటే చాలు. 1,00,000 మంది ఉండాలి, 10,000 మంది ఉండాలి, 1000 మంది ఉండాలి, 100 మంది ఉండాలి అని రూల్ పెట్టలే. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, సత్యంగా వాక్యాన్ని ఏం చేయాలి? బోధించాలి. ఇప్పుడు ప్రశ్న వేస్తారు, ఇలాగ ఆయన పొగిడి అభినందించి ఆయనలో ఉన్న గుణాలన్నీ చెప్పి ఒక గుంపు మనుషులు వచ్చి ఆయన శోధిస్తూ ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలో, ఎంతమందికో ఎన్ని ప్రశ్నలో చెప్పిన వాక్యం అని అడిగే ప్రశ్న ఒకటి. ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి. ఇదివరకు సేవకులు ఏం చెప్తే మేము అదే విని ఊరుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఒకసారి 2 సార్లు కాదు. వాక్యం వినడం తక్కువ, బైబిల్ చదవడం తక్కువ, ప్రశ్నలు ఎక్కువ. అనేక మందికి, కొన్ని క్రైస్తవులకే కాదు అన్యులకి వస్తున్నాయి. దేవుడు లేడని చెప్పే వరకు వస్తే అందరికీ బైబిల్ గురించే వస్తాయి. ఈ బైబిల్ మీదే ఉంటాయి ఎక్కడ చూసిన వివాదాలు, వాదాలు అన్నీ కూడా. ఒక మంచి ప్రశ్న వేశారు చూడండి, మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన్ని అడిగారు. అది మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగారంట. అసలు కైసర్ అంటే ఎవరు? సీజర్ అంటే చక్రవర్తి. చక్రవర్తికి పన్ను ఇవ్వచ్చా? చక్రవర్తి అంటే ప్రభుత్వం. ప్రభుత్వాన్ని పన్ను ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అని అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని పన్ను ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? కరెంట్ బిల్ కట్టకుండా ఉండండి చూద్దాం, హౌస్ ట్యాక్స్ కట్టకుండా ఉండండి, వాటర్ ట్యాక్స్ కట్టకుండా ఉండండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండండి. మధ్యతరగతి కుటుంబాలు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది? నోటీసులు వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. అరెస్టులు కూడా చేస్తారు, ఆస్తి జప్తు కూడా చేస్తారు పన్ను కట్టకపోతే. ఇదేంటి? పన్ను కట్టొచ్చా కట్టకూడదని అడుగుతున్నారు. యేసు ప్రభు అంట వారి కుయుక్తిని గుర్తెరిగి అనే మాట ఉంది అక్కడ చూడండి. కుయుక్తిని గుర్తెరిగి. హవ్వ సాతాను మాటల్లో కుయుక్తిని గుర్తెరగలేదు తెలుసా? సాతాను మాట్లాడుతుంటే చాలా చక్కగా విన్నది. జాగ్రత్త, కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే వినొద్దు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. నేను రోజుకి ఒక్కసారి కూడా ఎవరికి ఫోన్ చేయను. ఎవరన్నా ఫోన్ చేస్తే మాట్లాడతాను, అది క్లుప్తంగా. నాకు ఫోన్ మాట్లాడడం అసలు ఇష్టం ఉండదు. ఏదైనా సమస్యతో, తప్పదు, కన్నీటితో లేదా అర్జెంట్ అనుకున్నాడు ఫోన్ చేస్తే తప్పనిసరిగా దానికి సమాధానం చెప్తాను. కానీ జనరల్గా ఫోన్ మాట్లాడడం ఇష్టపడను. ఆ ఫోన్ ఎక్కువ మాట్లాడడం దేవునికి మళ్ళీ ఖచ్చితంగా దూరం చేస్తుంది.
దేవునితో గడపడం, సహవాసం చేయడం నాకు ఇష్టం. వీళ్ళ గడపరు, సహవాసం చేయరు. ఫోన్లో మాట్లాడకుండా కూర్చుంటున్నారంటే వాళ్ళ దేవుని ఆత్మతో నింపబడలేదని ఖచ్చితంగా అర్థం. ఎన్నిసార్లు ఎంతసేపు మాట్లాడతారు, ఎన్ని గంటలు మాట్లాడతారు, సెల్ ఫోన్ చూసుకుంటా, సెల్ ఫోన్ దగ్గరే గడిపేస్తారు, టీవీ దగ్గరే గడిపేస్తారు. అంతసేపు సర్పంతో హవ్వ మాట్లాడింది కానీ హవ్వ గుర్తెరగలేకపోయింది కుయుక్తిని. చూసావా, సర్పము కడుపులో ఎంత కుట్రుందో, దాని హృదయంలో ఎంత పగుందో, ద్వేషం ఉందో, అసూయందో హవ్వ ఏం చేయలేదు, గ్రహించలేకపోయింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుతుంటే, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుతుంటే ఆ వ్యామోహాలు, ఆ ఆకర్షణలు, ఆ కుట్రలు, ఆ కుతంత్రాలు, ఆ మోసాలు గుర్తెరగలేకే నశించిపోతున్నారు. చాలా వరకు జీవితాన్ని నశించిపోవడానికి ఈ టెలిఫోనే కారణం, ఈ సెల్ ఫోనే కారణం. ఈ ఫోన్లు వచ్చాక స్వేచ్ఛ, స్వతంత్రతలు వచ్చేసింది. ఇవి ఎక్కువగా ఉపయోగించడం జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుని కోసం ఏమైనా ఉపయోగిస్తారా? ఏం ఉపయోగించరు, చాలా తక్కువ మంది ఉపయోగిస్తారు. కాబట్టి ప్రభు చెప్తున్నాడంటే, నువ్వు సాతాను కుట్రని గుర్తెరిగావా, కుయుక్తి గుర్తెరిగావా, నీ సంఘం అభివృద్ధి పొందకుండా ఉండాలి, దాని కుట్రది. నీ ద్వారా ఏ ఆత్మలు రక్షించబడకూడదు, దాని కుట్రది. నీ ద్వారా ఎవరు బాగుపడకూడదు, దాని కుట్రది. నీ కుటుంబం మొక్కలైపోవాలి, దాని కుట్రది. దాని కుయుక్తి గుర్తెరిగావా? ఏదన్నా జరిగితే దేవుని దూషిస్తావు, సైతాన్ని ఏమన్నా అంటావా, ఒక మాట పడకుండా సాతాన్ని చూస్తావు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, వారి కుయుక్తిని గుర్తెరిగాడు. నువ్వు కూడా కుట్రను ఏం చేయాలి, గుర్తెరగాలి. ఎవరిని పడితే సంఘంలో పిలిచేస్తారు, వాళ్ళ ద్వారా దెయ్యాలు వస్తాయి, దురాత్మలు వస్తాయి. అభిషేకించబడిన వాళ్ళని పిలవండి, ప్రార్థనా పరులను పిలవండి, పరిశుద్ధులను పిలవండి, వాక్యం ఎరిగిన వారిని పిలవండి, సత్యంగా బోధించే వారిని పిలవండి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలం దగ్గర మీరు ఏమీ చెప్పించొద్దు. సాతాను కుట్ర ఇది. దెయ్యములు కూడా బోధిస్తున్నాయి వాక్యాన్ని. కాబట్టి చూడండి, కుట్రను గుర్తెరిగి ఏం చెప్పాడంటే, ఒక దేనారము నాకు చూపుడి. ఏం చెప్పాడు? ఒక దేనారము నాకు చూపుడి చెప్పి, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు అనిరి. దేనారం చూపించండి, దాంట్లో స్క్రీన్ పైన. ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి నాకు ఒక దేనారము చూపమన్నాడు. దేనారం అంటే నాణ్యాలు. మన కరెన్సీ ఎలాగో వాళ్ళకు కూడా కరెన్సీ ఉంది, దాన్ని దేనారం అని చెప్పేసి అంటారు. రోమన్స్ ఈ దేనారాల్ని ఉపయోగించేవారు, అందుకే దేనారం తీసుకురండి అని చెప్పాడు. మన యొక్క కరెన్సీని ఏమంటాం? రూపాయలు అని చెప్పేసి అంటాం కదా. వాళ్ళ డబ్బుని ఏమంటారంటే దేనారాలు అంటారు. రోమీలు పరిపాలన చేస్తున్నారు కాబట్టి రోమీల కాలంలో దేనారాలు వాడేవారు. దేనారం తెమ్మని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆయన వాళ్ళని గసరలేదు, తిట్టలేదు, మళ్ళీ తల ఎత్తకుండా చేసాడు. నోరు మూయించాడు అక్కడ దేవుడు. దేనారం తెమ్మనగానే దేనారం తెచ్చారు. ఎందుకు తెమ్మన్నాడు అర్థమైందా వాళ్ళకి? ఏంటి దేనారం తెమ్మంటున్నాడు ఏంటి అనుకున్నారు. అక్కడే ఉంది చరిత్ర అంతా. అప్పుడు అన్నాడు, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవరివైనా అడుగుగా. దాని మీద ఒక రూపం ఉందంట, ఒక వ్రాత ఉందంట. రూపము ఉంది, వ్రాత ఉంది. మన కాయిన్స్ చూడండి, కాయిన్స్ మీద కూడా కొన్ని పిక్చర్స్ ఉంటాయి, కొన్ని బొమ్మలు ఉంటాయి, కొన్ని చిత్రాలు ఉంటాయి, కొన్ని దేశభక్తి సంబంధించిన ఒక చిత్రాలు ఉంటాయి, కొన్ని ప్రముఖ వ్యక్తుల బొమ్మలు ఉంటాయి. అలాగే ఈ రూపం ఎవరిది, ఈ ఫోటో ఎవరిది, ఈ నాణ్యం మీద అడుగుతున్నాడు. ఈ ముఖ చిత్రం ఎవరిది అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరిది అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఎవరిది ఉంటుంది? అలా చెప్తారు సమాధానం. రూపం ఎవరిదో, వ్రాత ఎవరిదంటే కైసరివి అన్నారు. నాణ్యాలు తెలియని వాళ్ళు వింటాడు ఏమన్నాం కదా. ఆ నాణ్యం మీద ఎవరు గుర్తుంది? చక్రవర్తి గుర్తుంది. ఎవరిది? రోమా చక్రవర్తి గుర్తుంది. రాత ఎవరిది? వాళ్ళదే ఉంది, రోమన్ భాష కదా. ఈ రూపం ఎవరిది, వ్రాత ఎవరిది? అది యూదా చక్రవర్తి నాణ్యం కాదు. కైసర్ ఒక చిత్రం ఉంది, కైసర్ చక్రవర్తి బొమ్మ ఉంది. భాష ఏం మాట్లాడతారు వాళ్ళు? రోమీలు రోమన్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, సర్వోన్నతుల దేవుడు
ఆ రూపం ఎవరిదో, ఆ వ్రాత ఎవరిదో చదవండి అంటే చదివారు. కైసరివి అని చెప్పారు, చక్రవర్తివి అని చెప్పారు. చక్రవర్తి రూపం లేకపోతే ఇంకెవరి రూపం ఉంటుంది? ఎవరి కాలంలో పరిపాలన చేస్తే వాళ్ళు పెరుగులు నాణ్యాలు వేసుకునేవారు. కాబట్టి అతను రోమాని పరిపాలన చక్రవర్తి. అప్పుడే రోమా సామ్రాజ్యం ఏం చేసింది? యేసుప్రభు పుట్టినప్పుడే చక్రవర్తిగా ఏర్పడ్డాడు. మొట్టమొదటి చక్రవర్తి యేసుప్రభు పుట్టినప్పుడే కొండరాజ్య ప్రజలందరూ కలిసి యుద్ధాలు చేసి జయించి వీళ్ళొక రాజ్యంగా ఏర్పడ్డారు. ప్రభు పుట్టినప్పుడు యేసుప్రభు పుట్టుక్కి, యేసుప్రభు మరణానికి రోమా ప్రభుత్వానికి దగ్గర సంబంధం ఉంది. రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడే ప్రభు పుట్టాడు. రోమీ ప్రభుత్వం పరిపాలన జరుగుతున్నప్పుడే ప్రభు శిలువ మీద మరణించాడు. ఆయన తిరిగి లేవడం రోమా గవర్నమెంట్ టైంలోనే. యూదులు స్వతంత్రంగా లేరు, యూదులు పరిపాలన చేయడం లేదు ఆ సమయంలో. కాబట్టి ప్రభు చెప్పినట్టు చూడండి, అప్పుడు ఆయన అన్నాడు, అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించడని వారితో చెప్పాను. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఇందులో చాలా ప్రసంగం ఉంది. కైసరివి కైసరునికి, దేవునివి దేవునికి చెల్లించు. రెండు భాగాలు చేద్దాం ఈ సెంటెన్స్. చక్రవర్తివి చక్రవర్తికి చెల్లిస్తున్నారు, ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు, అధికారం చెల్లిస్తున్న అధికారులకు చెల్లించేస్తున్నారు కదా. ఎవరికి చెల్లిస్తున్నా చెల్లించకపోతే వాళ్ళు ఊరుకోరు, శిక్షిస్తారు. చనిపోయా కూడా చెల్లించేస్తున్నారు కదా, మృతుడైపోయిన వారి పేరు మీద. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా పన్ను చెల్లించకపోతే ఊరుకోదు. ఒక్కో దేశంలో ఒక రకమైన పద్ధతి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? చెల్లించాలి. ఇప్పుడు కైసరివి వెళ్ళిపోతున్నాయి. కైసరికి ఎలా వెళ్ళిపోతాయి? ఇప్పుడు సొలొమోను కూడా పన్ను చెల్లించేవారు. కోతులు వెళ్ళి అంట, నెమళ్ళు వెళ్ళి అంట, ఆ నెమళ్ళు కూడా పంపించేవారు. సుగంధ ద్రవ్యాలు వెళ్ళాయి. ఎలా ఏంటి తర్వాత ఏంటవి? దాల్చిన చెక్క, ఇవన్నీ వెళ్ళి, లవంగి, సినమన్, ఇవన్నీ కూడా మరి వెళ్తూ ఉండి, వజ్రాలు, బంగారం, వెండి, ప్రభుత్వాన్ని సొలొమోనుకి కప్పంగా ట్యాక్స్ చెల్లిస్తుండేవారు రాజులు అందరూ కూడా. గొర్రె పిల్లలు, పొట్టేళ్ళు, మేక పిల్లలు, ఎద్దులు పూర్వకాలం చెల్లించేయని ఇప్పుడంతా రూపాయల్లో చెల్లించేస్తున్నారు. అలాగే ఆహార పదార్థాలు, వెన్న, తేనె, ఇవన్నీ వెళ్ళిపోయి, బాతులు కూడా వెళ్ళిపోయాను ఉంది కదా కప్పంగా. ఏ దేశంలో ఏది పెరిగితే టర్కీ కోల్డ్ అంటారు, టర్కీ కూడా ఇవ్వాల్సిందే. అంటే కైసరికి భూమి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రభుత్వాలకు చెల్లించేస్తున్న ప్రజలు ప్రభుత్వాలకు ఏం చేస్తున్నారు? చెల్లిస్తూనే ఉన్నారు. ఒకసారి చెల్లించలేక పొలాలు వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు, ట్యాక్స్ కట్టలేక. మా తాతయ్య 70 ఎకరాలు సేద్యం చేసేవాడు. కౌలు రైతు, కొంత సొంత, కొంత కౌలు. అయితే మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేవారట. ఆయన 100 సంవత్సరాలు బ్రతికాడు మా తాతయ్య ఇంచుమించు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ట్యాక్స్లు ఎక్కువైపోయాయి. ఎందుకంటే అప్పుడు ఎవరు ఉండేవారు ఈ ట్యాక్స్ వసూలు చేయడానికి? కరణాలు, వీళ్ళందరూ ఉండేవారు కదా. ఏడాది అంతా కలిపి ఎక్కువైపోయింది. కాబట్టి చెల్లించలేక పొలాలు వదిలేసుకున్నారు. ఎందుకంటే పొలం మీద వచ్చే రాబడి కంటే ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు ట్యాక్స్ వేయడం కూడా అందుకే, పొలాలు ఆక్రమించుకోవడానికి. మధ్యవర్తులు రక్తం పిండేసేవారు. అంటే గవర్నమెంట్కి ₹1 చెల్లించకపోతే ఊరుకుంటారా? ఊరుకోరు. కైసరికి చెల్లిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని చెల్లించిన ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అది ఎప్పుడు జరుగుతుంది, కానీ దేవునికి చెల్లించట్లేదు. అది పాయింట్ ఇక్కడ. ఓకే, ప్రభుత్వానికి ఇవన్నీ చెల్లిస్తున్నాం, మరి దేవునికి చెల్లించమని చెప్పాడు కదా దేవునివి. మరి దేవునికి ఏం చెల్లించాలి? ఏం చెల్లించమన్నాడు? ఏమి ఇవ్వాలి దేవునికి? ఎందుకు ఇవ్వాలి చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 25, 26 వచనాలు నేను చదువుతాను. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 25, 26 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన 10వ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ 10వ భాగములో 10వ భాగమును
యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. లేవీయులంటే యాజకులు, పశు చర్మం వలిచేవారు, పశువుల్ని వధించేవారు, దేవునికి అర్పించేవారు, సువాసన బలి వేసేవారు, ఇదంతా సుగంధ ధూపాన్ని వేసేవారు. వీళ్ళందరూ లేవీయులు, ప్రత్యేకమైన గోత్రం కదా. అయితే లేవీయులకి దశమ భాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా క్రొత్త నిబంధనలో దేవునికి ఒక భాగాన్ని మనుషులు ఇస్తూ ఉన్నారు. చాలా సంఘాలు దశమ భాగం గురించి బోధిస్తారు, దశమ భాగాన్ని చెల్లిస్తారు. అంటే సంఘంలో అందరూ చెల్లించరు, కానీ కొద్దిమంది అన్న చెల్లిస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధన నుంచి వచ్చింది. కొత్త నిబంధనలు నువ్వు ఎక్కువగా కూడా చెల్లించవచ్చు, ఏమీ లెక్కలేదు. ఎందుకు పాస్టర్ ఇలా చెప్తుందంటే ఇప్పుడు ఇదే చెప్పాలి. నేను శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాసం ఉంటాను. మీకు ఏదైనా వాక్యం చెప్పాలంటే దేవుని దగ్గర అడిగి మీకు తీసుకొచ్చే వాక్యం బోధిస్తాను. నేను వాక్యం చెప్పలేను. నా బైబిల్లో ఏమీ రాసి ఉండవు, ఏ స్క్రిప్టు నా దగ్గర ఉండదు, ఏ పేపర్ నా దగ్గర ఇంచుమించు ఉండదు. పరిశుద్ధాత్మలు చెప్పినయే ఇలా చెప్తూ ఉంటాను. కాబట్టి ఎందుకు ఇలా చెప్పినట్టు చెప్పాలి, ఖచ్చితంగా తెలియాలి, ప్రజలకి రహస్యమైన విషయాలు బయటికి రావాలి. అయితే యాజకులకి ఏం చెప్పాడంటే, మరి దశమ భాగం తీసుకోండి అని చెప్పాడు. తీసుకున్నది ఏం చేయమని చెప్పాడు? దశమ భాగమును చెల్లించండి అన్నాడు. అంటే సేవకులతో చెప్తున్నాడు, మీకు సంఘం 10,000 రూపాయలు కానుక ఇచ్చింది అనుకోండి, దశమ భాగం అంటే ఎంత? 1000 రూపాయలు. ఖచ్చితంగా 1000 రూపాయలు మీ ఆత్మీయ తండ్రికి మీరు ఇచ్చేయాలి. మీరు ఎక్కడ రక్షించబడ్డారో, ఎవరి ద్వారా వాక్యాన్ని అంగీకరించారో, మారుమనసు పొందారో, రక్షణ పొందారో వాళ్ళకి ఇచ్చేసేయాల్సింది. ఆత్మీయ తండ్రి ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ తల్లి ఉంటారు కాబట్టి ఇచ్చేయాల్సిందే. కొంతమంది దశమ భాగాన్ని తీయమని ప్రభు చెప్తున్నాడు. అంటే సేవకుడు కూడా తీయాలా? దశమ భాగం అంటే తీయాల్సిందే. యాజకుడు కూడా అతీతుడు కాదు, లేవీయులు కూడా అతీతులు కాదు, ఏ మనిషి అతీతుడు కాదు. నేను ప్రతి ఒక్కరు కూడా చెల్లించాల్సిందే. దశమ భాగం, ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. దేవునికి చెల్లించమన్నాడు కదా. మరి ఎంతమంది సేవకులము దశమ భాగం దేవునికి చెల్లిస్తున్నాం? చెల్లిస్తే మంచిదే. ఒకవేళ చెల్లించకపోతే వెంటనే ఏం చేయాలి? దేవునికి చెల్లించాలి. కైసరునికి చెల్లిస్తున్నావు కదా, మరి దేవునికి ఎందుకు చెల్లించు? తర్వాత చూడండి ఇంకేం చెప్తున్నాడంటే, మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలుతో పుచ్చుకొని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. చూసారా? ఒకవేళ కళ్ళపు అంటే ద్రాక్ష, ఒలివ, అంజూర, గోధుమ, ఇవన్నీ బార్లీ కళ్ళలను తీస్తారు కదా. తీసినప్పుడు ఈ పంటల్లో కూడా దశమ భాగాన్ని తీయాలి. మాకు ద్రాక్ష చెట్టు ఎక్కడ ఉందండి, మాకు ఒలివ చెట్టు ఎక్కడ ఉందండి, మాకు అంజూరం చెట్టు ఎక్కడ ఉందండి అంట. మీకు మామిడి చెట్టు లేదా? ఉందా? ఇళ్లలో చాలా మందికి మామిడి చెట్టు. కొబ్బరి చెట్టు లేదా మీ ఇళ్లలో? అంటే మీకు అర్థమవుద్దని చెప్తున్నాను, నాకు పంపమని కాదు. కాబట్టి మీ గృహాల్లో ఏ చెట్టు ఉందో ఆ చెట్టుకు వచ్చే ఫలాలను ఏం చేయాలి? మీ సేవకుడు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఆ సేవకుడు తీసుకెళ్ళి ఇచ్చాక ఆ సేవకుడు ఆ ఫలాల్లో కొన్నింటిని దశమ భాగం ఫలాన్ని తీసి వేరే అంటే తన ఆత్మీయ తండ్రికో ఆత్మీయ తల్లికో ఏం చేయాలి? చెల్లించాలి. బైబిల్ చెప్తుంది, నీ ఇంట్లో ఏ చెట్టు ఉన్నా సరే ఆ ప్రతి చెట్టు కూడా అక్కడికి ఫలం దేవునికి వెళ్తుందా? నీ చెట్టులోంచి ఫలం దేవునికి వెళ్తుందా? కొబ్బరి తోటలు విస్తారంగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు వెళ్తే కొబ్బరి తోటలు విస్తారంగా ఉంటాయి. మరి నీ తోటలోంచి దేవునికి వెళ్తుందా? కైసరికి వెళ్ళిపోతుంది. కొబ్బరి చెట్టుకు నువ్వు పన్ను కట్టవా? గవర్నమెంట్ ట్యాక్స్ కట్టవా? నువ్వు కమర్షియల్ క్రాప్ ప్రతిదీ వరి వేస్తావు, గవర్నమెంట్ పన్ను కట్టవా? నువ్వు ఏది వేసినా నీ పొలంలోంచి 10% ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీ సేవకుడికి వెళ్ళిపోవాలి, మందిరానికి వెళ్ళిపోవాలి. ఆ సేవకుడు అందులో 10వ భాగం తీసి తన పైన సేవకుడికి ఇవ్వాలి. అది రూలు. తర్వాత ఏం చెప్తాడంటే, ఏలయనగా 31 వచనంలో
ప్రత్యక్ష గుడారములో మీరు చేసే సేవకు అది మీకు జీతము. ఏంటంట? ప్రత్యక్ష గుడారం ఇదివరకు సేవ చేసి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు సేవ? మందిరంలో చేస్తున్నారు సేవ. మీకు జీతము ఇది. దశంభాగం ఏంటంట? జీతము. చాలా జాగ్రత్తగా వినండి మాట. ఊరికినే పని చేయమన్నాడు ఆ దేవుడు సేవకుడిని. ఊరికినే చేయమన్నాడండి. ఊరికినే ఎప్పుడు చేయాలి తెలుసా? నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. నీ డ్యూటీ అది. వాళ్ళు ఇచ్చుకుంటా రావాలి విన్నవాళ్ళు. అది వాళ్ళు ఇచ్చినా ఇవ్వపై నువ్వు చెప్పాలి. అది కాబట్టి సేవకులకి జీతం ఇస్తున్నాడు దేవుడు. సేవకులకి ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు జగన్ అన్న 5,000 ఎంతో పాస్టర్లకు ఇస్తానని చెప్పేసి అన్నారు ఆంధ్రాలో. ఈ కరువు కాలం కాబట్టి, కరోనా కాలం కాబట్టి సేవకులకి కొంచెం ఇస్తానన్నారు. అలాగే దేవుడు ప్రతి సంఘానికి సేవకుడికి ఏం చేశాడు? ఆ సంఘం ద్వారా జీతం ఏర్పాటు చేశాడు. సేవకుడు కొంచెం స్కూటర్ కొనుక్కున్నాడు అనుకో, సంఘస్థులకి కొంతమందికి అమ్మో పాస్టర్ గారు స్కూటర్ని తిరిగేస్తున్నాడు. మొన్నటిదాకా ఏంది ఎక్కడికి వెళ్ళేవాడు? సైకిల్ మీద వెళ్ళేవాడు. పాస్టర్ గారు కొంచెం ఇస్త్రీ షర్ట్ వేసాడు అనుకో, మొన్నటిదాకా చిరిగిపోయిన షర్ట్లు చిరిగిపోయిన ఎన్ని వేసుకెళ్ళినప్పుడు మంచి షర్ట్ వేసుకుంటున్నాడు. ఓ పాస్టర్ చెప్పాడు నాతో, ఆయన అంట ఒక చికెన్ ఒక 1/2 కేజీ 1/4 కేజీ తెచ్చుకుని కూర వండుకుంటున్నాడంట. ఒక కొబ్బరికాయ ఉంటే అన్నం వండుకుంటున్నాడంట. కొబ్బరి ఒక విశ్వాసం చూసి మన పాస్టర్ గారు కొబ్బరి అన్నం కోడి మాంసం వండుకు తినేస్తున్నాడని మొత్తం సంఘం అంతా చెప్పిందంట. అసలు ఏంటంటే ఈ పనులు నిజంగా జరిగిందే చెప్తున్నాను నేను. అంటే సేవకుడు కొబ్బరి అన్నం తినకూడదా? ఎప్పుడు చార్లు లేదా ఉప్పు కారం బజ్జీలు చేసి తినాలా సేవకుడు? సిగ్గు కదా మన సేవకులు అలా తింటా ఉంటే మనకి. కాబట్టి వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తివంతుని దేవుడు మనతో చెప్పే మాట, అది మీకు జీతము. ఫర్ ఎగ్జాంపుల్ సంఘంలో 10 మంది టీచర్లు ఉన్నారనుకో, ఒకరికి ₹1,00,000 జీతం. ఎంత ఇయ్యాలని టీచర్ గారు దశంభాగం? ₹1,00,000 10,000గా తీయాలి. 10,000 దశంభాగం తీసే టీచర్ని చూపించండి చూద్దాం ఎంతమంది ఇస్తారు. 100 2 ఉంటారు, 98 మంది తీయరు. 10,000 తీయాలా దశంభాగం? ఆ ఇంట్లో 5 టీచర్లు ఉంటారు, 50,000 తీయాలి. తీయమంటే ఎంతమంది తీస్తున్నారో చూద్దాం. వీళ్ళు భక్తి అక్కడ తెలిసిపోద్ది. నువ్వు ఎన్ని పాటలు పాడితే ఏంటి, ఎంత ఆరాధన చేస్తే ఏంటి, నువ్వు దేవునికి చెల్లించట్లేదు. నువ్వు చెల్లించట్లేదు. నీ భర్తకో ₹1,00,000, నీకో ₹1,00,000. ఒక డాక్టర్ ఉంటాడు, ఆయనకో 1,00,000, ఆడికో భార్యకో 1,00,000. సౌదీలో ఎక్కడ ఉద్యోగం చేస్తారు, 5 లక్షలు 3 లక్షలు. ఎక్కడ తీస్తున్నారు మీరు? దేవునికి చెల్లిస్తున్నారా? కైసరు మాత్రం కైసరు చెల్లిస్తారు. నీ పాస్పోర్ట్కి డబ్బులు కట్టకపోతే ఇస్తారా? నీ పాస్పోర్ట్ నీకు వీసా ఇస్తారా? ఎయిర్పోర్ట్లో ట్యాక్స్ కట్టట్లేదా? అంటే ప్రతి మనిషి ప్రభుత్వం చెల్లించాలి. కరెక్టే, ప్రభుత్వానికి ఇచ్చేయాలి. అవి దాచుకుంటే శిక్షార్హులు అయిపోతారు. మంచిదే. మరి దేవునికి ఎక్కడ చెల్లిస్తున్నారు? 10 మంది టీచర్లు ఒక సంఘంలో ఉంటే, అది 10 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒక సంఘంలో ఉంటే, ఆ పాస్టర్ గారు నెలకు 1,00,000 వచ్చేది. అది జీతము. ఎవరిచ్చే జీతం? ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో పని చేస్తున్నందుకు. నువ్వు ప్రభుత్వం ద్వారా పనిచేసే పని కంటే ఏ పని గొప్పది? సంఘంలో చేసే పని గొప్పది. సేవకులకి చదువు ఉండదండి, లేకపోతే డబ్బు ఉండదండి, బీదవారండి అని నీచంగా చూస్తారు చాలామంది. దేవుడు అలా చూడు. ఈ ప్రపంచంలో గొప్ప విషయం ఏంటంటే సువార్త ప్రకటించే వారి పాదాలే గొప్పవి. వాక్యం చెప్తుంది, నేను కాదు. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. అది ఇలా అర్పిస్తే మీరు పాప శిక్ష భరించరంట. నీకొచ్చిన డబ్బులు నువ్వు తీసుకెళ్ళి దశంభాగం దేవునికి ఇచ్చేస్తే నీ కుటుంబం మీదకి ఏమి రాదు? పాప శిక్ష రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు వస్తుంది పాప శిక్ష కుటుంబాల మీదకి? పూర్వకాలం తల్లిదండ్రులు భక్తి చేశారు, వాళ్ళ పిల్లల్ని విద్యాధిపతులు చేశారు. విద్యావంతులైన పిల్లలు ఏం చేస్తున్నారు? మందిరానికి వస్తున్నారా? ఇప్పుడు యూత్ మందిరానికి వస్తున్నారా? దేవుని చెందడం మానేసి పాప శిక్షను తెచ్చుకుంటున్నారు. ఏం తెచ్చుకుంటున్నారు? పాప శిక్ష. ఎందుకు వస్తుంది క్రైస్తవ కుటుంబంలో పాప శిక్ష? ఈరోజు అనేక మంది క్రైస్తవ దేశాలు కూడా అల్లాడిపోయి విలవిల్లాడిపోతున్నాయి. ఇదివరకు హాస్పిటల్స్ కట్టేవారు, మిషనరీ వర్క్ చేసేవారు, స్కూల్స్ కట్టేవారు, చర్చెస్ కట్టేవారు, కాలేజెస్ కట్టేవారు, పేదవాళ్ళకి సహాయం చేసేవారు. ఈరోజు వాళ్ళు అన్ని మానుకున్నారు. ఎందుకంటే మరి గవర్నమెంట్స్ కూడా ఆ దేశాలకు మిషనరీ వర్క్ జరగనిట్లేదు కాబట్టి.
మనసు ఉంటే చాలా మార్గాలు ఉంటాయి కదా చేయాలనుకున్నప్పుడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, పాప శిక్ష ఎలా ఉంటుందంటే, మీరు చావకున్నట్టు ఇశ్రాయేలు ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. చావు వరకు వెళ్ళిపోద్దండి పాప శిక్ష. ఎక్కడి వరకు వెళ్ళిపోద్ది? చావు వరకు వెళ్ళిపోద్ది, మరణం వరకు వెళ్ళిపోద్ది. క్రైస్తవుడు ఉన్నతమైన స్థితిలో ఉండడం దేవుని చిత్తం. ఈ దేశానికి క్రైస్తవ్యం పరిచయం కాకముందు తోమకాల్లో వచ్చింది క్రైస్తవ్యం. తర్వాత మిషనరీస్ ద్వారా బాగా స్ప్రెడ్ అయింది. అంతకుముందు క్రైస్తవులు అనబడే వారు లేరు. వారు నిరుపేదలుగా, అంటరాని కులాలుగా, దరిద్రులుగా, ద్వేషించబడిన వారిగా ఉండేవారు. అందులో చాలామంది యేసుని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు మారిపోయాయి. వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, కలెక్టర్స్ అయ్యారు, టీచర్స్ అయ్యారు, లాయర్స్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఉన్నత శిఖరాలకి చేరిన తర్వాత, ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత ప్రభుని మర్చిపోయారు. దేవుడు కూడా వాళ్ళు మర్చిపోయాడు అంతే. జాగ్రత్త, పాప శిక్షని భరించకూడదంటే నువ్వు దేవునికి ఏం చేయాలి? చెల్లించు. అందుకే నాణ్యం తీసుకొచ్చి ఉదాహరణ లైవ్లో చెప్పాడు ఆయన ప్రాక్టికల్గా. తర్వాత చూద్దాం. ఇదే అధ్యాయంలో 12వ వచనం చదువుతాను. వారు యెహోవాకు అర్పించి వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షరస ధాన్యములో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చితిని. ప్రశస్తమైనది అని ఉంది అక్కడ. ప్రశస్తమైందంటే ఏంటో ప్రథమ ఫలాలు అన్నింట్లోనంట. ప్రథమ ఫలం దేవునికి అర్పించాలి, అది బైబిల్ రూల్. ఇది మర్చిపోయారు. దేవునికి ఇవ్వాల్సిన టోటల్ మర్చిపోయారు. 100% మర్చిపోయారని చెప్పుకోవచ్చు కదా. చాలా వరకు మర్చిపోయారు చాలామంది. కొద్దిమందికి జ్ఞాపకం ఉందండి. ఆ జ్ఞాపకం ఉన్నవాళ్ళు దీవించబడతారు. ప్రథమ ఫలులు, ప్రశస్తమైన ప్రథమ ఫలులు. చెట్టుకి మొట్టమొదటి కాసిన కాయలు చాలా మధురంగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యవంతంగా ఉంటాయి. ప్రథమ ఫలములు. నువ్వు ప్రథమ ఫలం తింటానికి నువ్వెవరు? నీకు హక్కు ఇవ్వలేదు, నీ సేవకుడికి ఇచ్చాడు దేవుడు ఆ హక్కు. నీ ఇంట్లో ఉన్న ప్రతి ప్రథమ ఫలము, నీ తోటలో ఉన్న ప్రతి ప్రథమ ఫలము, నీ గృహంలో కాసిన ప్రతి ప్రథమ ఫలము, నీ ఇంటి ఆవరణములో కాసిన ప్రతి ప్రథమ ఫలము నీ సేవకుడికి నువ్వు ఇవ్వాల్సిందే. అన్యులు చూడండి, వాళ్ళ పూజారిని ఎంత గౌరవిస్తారు, వాళ్ళ శాస్త్రి గారిని ఎంత గౌరవించుకుంటారు. పౌరోహిత్యం చేసే వాళ్ళని, పురోహితుని వాళ్ళని వాళ్ళు ఎంత గౌరవిస్తారు. మరి నీ పాస్టర్ నువ్వు ఎందుకు గౌరవించు? నీ యాజకుడు నువ్వు ఎందుకు గౌరవించు? నీ సేవకుడికి ముందు పట్టుకెళ్ళి ఆ ప్రథమ ఫలం ఎందుకు ఇవ్వు? మీ ఇంట్లో మునగ చెట్లే ఉంటుంది, మునగ చెట్టు ఉంటుంది కదా, కొంతమంది ఇళ్లలో ఉంటుంది మునగ చెట్టు. మరి అందులో ప్రథమ ఫలాలు పట్టుకెళ్ళి ఇస్తావా? ముందు నువ్వే తినేస్తావు ఉద్దుకుని. అసలు ప్రథమ ఫలం ఇవ్వాలి, మునగ చెట్లను గుర్తు కూడా ఉండదు. మొదటి తినేసి లాస్ట్లో ఎండిపోయి సన్నగా పొలలుగా ఉంటాయి, అవి పట్టుకొచ్చి ఇస్తారు. పైన అలాగే తెచ్చి శాపం తెచ్చుకున్నారు, దేశదిమ్మరు అయిపోయాడు. ఎందుకు దేశదిమ్మరులు అయిపోతున్నారు? ఎందుకు నిరుద్యోగులు అయిపోతున్నారు? ఎందుకు? ప్రభు చెప్తున్నాడు చూడండి, నీ సేవకుడికి నువ్వు ప్రథమ ఫలాలు పట్టుకెళ్ళి ఏం చేయాలి? ఇవ్వాలి. నిమ్మ చెట్లు ఉంటాయి చాలామంది ఇళ్లలో కదా, కామన్. నిమ్మ చెట్లు కొంతమంది ఇళ్లలో ఉంటాయి, నారింజ చెట్లు ఉంటాయి. ప్రథమ ఫలాలు ఇచ్చేవాళ్ళు చూపించండి చూద్దాం, ఎంతమంది ఇస్తారు? నేను సేవకునికి ఏమి ఇచ్చాను? ప్రథమ ఫలం, ప్రశస్తమైనది. అది చెప్పినాడు. మిలిటరీ వాళ్ళకి ప్రశస్తమైనవన్నీ వెళ్ళిపోతాయి తెలుసా. ఫస్ట్ క్వాలిటీ అంతా వెళ్ళిపోద్ది. మనం టీ తాగుతున్నాం, టీ డస్ట్. అది ఆ టీ మొక్కలు ఉంటాయి కదా, అడుగున ఉన్న ఆకులు, పొడిగరిపోయిన ఆకులు, అలాంటివి అసలైన లేత ఆకులు ఉంటాయి, అవి మహాసువాసన, అవి ఎక్స్పోర్ట్ అయిపోతాయి, ఎక్కువ రేటుకి అమ్మేసుకుంటారు, ఎగుమతి చేసేస్తారు వేరే దేశానికి. అస్సాంలో బోల్ టీ తోటలు ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నీవు ప్రశస్తమైనవి తెచ్చి నీ సేవనికి ఇచ్చి చూడు, నువ్వు దీవించబడతావు. తర్వాత నూనె. మీరు గ్రామాల్లోకి వెళ్తే చేలు ఉంటాయి. ఏం చేలు? వేరుశనగ చేలు ఉంటాయి కదా. వేరుశనగ చేను సంఘంలో ఎవరికన్నా ఉంది అనుకోండి, మరి వేరుశనగ నూనె గ్రైండ్ చేయిస్తారు కదా, ఆ నూనె తెచ్చి ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటిది మరి సేవకుడు నూనె ఎందుకు కొనుక్కుంటున్నాడు? ఇప్పుడు మనం ఉపయోగించే నూనె మంచిది కాదు, పెట్రోల్ నుంచి వచ్చే ఒకలాంటి పదార్థం అది.
నువ్వుల నూనె వాడడం మానేస్తారు కదా. మీకు కిళ్ళ జబ్బులు కిళ్ళ రోగాలు అందుకే వస్తున్నాయి, ఇలాంటి నూనె గురించే వస్తున్నాయి. నువ్వుల నూనె వాడితే ఏమీ రావు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఆ వేరుశెనగ తోట వేసాడు రైతు, ఆ సంఘానికి చెందినవాడు. బయట అమ్మేసుకుంటే లాభం వస్తుంది నీకు, నీ ఏ పురుగు పట్టదు. నువ్వు సేవకునికి ఇచ్చి చూడు. సేవకుడు నూనె బయట కొనుక్కొస్తున్న పని లేదు గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే. తైల వృక్షాలు అనేకమైనవి ఉంటాయి. చూడండి ఇంకేం చెప్తున్నాడు. ధాన్యం అంట, ఇంకేంటంట ధాన్యం. మీరు వరి గోధుమ, మనకి ఎక్కువ వరి కదా పండిస్తారు, వరి పండిస్తారు, ధాన్యాలు అంటారు. చిరుధాన్యాలు అంటారు, సిరిధాన్యాలు అంటారు. అంటే ఇవి రాగులు జొన్నలు ఇవన్నీ సిరిధాన్యాలు అంటారు. జొన్నలు ఇవన్నీ వేసుకుంటారు. నీకు జొన్న చేను ఉంటే లేదా వరి చేను ఉంటే నీ సేవకుడు బయట బియ్యం ఎందుకు కొనుక్కుండాలి? ఎందుకు కొనుక్కోవాలి? క్రైస్తులకు ఆ మాత్రం లేవంటి ఉన్నాయి. పొలాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో. మరి సేవకునికి ప్రథమంగా నీకు 30 బస్తాలంటే 3 బస్తాలు సేవకునికి ఇచ్చేసేయాలి. ఇది దేవునికి చెల్లించమంటే అర్థం చెప్తున్నాను మీకు. ఒక దేనారం చెప్పాడు, దేనారం చూపించి కైసరికి ఇచ్చేసారు కదా, ఇచ్చేయాలి కూడా. గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉండకూడదు, పనులు ఖచ్చితంగా చెల్లించాలి. మరి దేవునికి చెల్లించాలి కదా. ఎందుకు మర్చిపోయారు? ఇవన్నీ దైవజనుడు ఖచ్చితంగా ఏం చేయాలి? బోధించాలి. బోధించడానికి గ్రంథాన్ని పెట్టాడు. ఈ గ్రంథాలు ఉన్నాయని చెప్పాలి. మీకు వివరించి చెప్తున్నాను అనమాట ధాన్యం అంటే ఏంటి అనేది. మరి బయట మార్కెట్లో సేవకుడు బియ్యం కోసం పని ఏంటి? సంఘంలో ఎవరో ఒకరు సేవకునికి అవసరాలు ఏం చేయాలి? తీర్చాలి. సంఘం ఖచ్చితంగా సేవకుడిని పోషించాలి. అప్పుడే సంఘస్థులు దీవించబడతారు. నీవు నీ సేవకుడిని పోషించలేకపోతే దేవుడు కూడా నిన్ను పోషించడు. గుర్తుపెట్టుకో. నీకు దరిద్రం ఉంటుంది, నీ ఇంటి గడపల్లో కూడా దరిద్రం ఉంటుంది. చూడండి ఇంకేం చెప్పాడు. ధాన్యము దేశపు పంటలన్నిట్లో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును. అంటే పాస్టర్ గారి వంట. పంటలన్నీ కూడా ఏ పంట అయినా సరే, నువ్వుల పంట వేసారనుకో, కొన్ని ప్రాంతాలకు వెళ్తాం నువ్వుల పంట, కొన్ని దగ్గరికి వెళ్తాం చింతకాయల చెట్లు ఉంటాయి, అందులో కూడా ప్రథమ ఫలం ఎవరిది? సపోటా చెట్లు ఉంటాయి కొంతమంది. ఎవరిదా ప్రథమ ఫలం? దేశపు పంటలన్నీ నీవి ప్రథమ ఫలాలని చెప్పాడు. ఇవి దేవునివి. ఈ చెట్టు దేవుడు ఇచ్చింది. ఆ చెట్టు మీద ఫలాలు దేవుడు సేవడు పట్టుకెళ్ళి ఇవ్వాలి. పాస్టర్ గారు ఇంటికి పోతే తలుపులు వేసుకుంటారు కొంతమంది. పాస్టర్ ఇంటికి పోతే 2 ఇడ్లీ పెట్టడానికి బాధపడిపోతారు. వాళ్ళకి ఇస్తే నీకు దీవెన. పాస్టర్ ఇంటికి వస్తే కొంచెం ఏదైనా ఫాలో చేస్తున్న అన్నం పెట్టడానికి బాధపడిపోతారు. నువ్వే చేసుకుందంటే ఎన్నిసార్లు ఫాలోలు ఒక్కడికి చేసుకుతున్నావు? గుర్తు చేసుకో. నీ సేవలకి క్యారేజ్ పంపించావు ఎప్పుడైనా? నా తల్లి సేవకుల్ని చాలా బాగా చూసేది. నేను 9వ సంవత్సరంలో సండే స్కూల్లో రక్షించబడ్డాను. ఇవ్వడం నా తల్లి దగ్గర నేను నేర్చుకున్నాను. ఇంట్లో ప్రతిదీ కూడా ఉప్పేంటి, కారం ఏంటి, పసుపు ఏంటి, చింతపండు ఏంటి, నూనె ఏంటి, బియ్యం ఏంటి అన్నీ తీసి ఇచ్చేవారు. మా నాన్నగారు కూడా డబ్బులు ఇచ్చేవారు, వాల్ క్లాక్ కొనిచ్చేవారు, చర్చికి కర్రలు కొనిచ్చేవారు. ఆయన స్కూటర్ ఉంటే స్కూటర్ ఇచ్చారు మా నాన్నగారు. సేవకులకి ఇవ్వాలి. సేవకులకి ఒక దినం దేవుని దీవిస్తాడు. నా మెడలో బంగారు గొలుసు ఉండేది. ఒక సేవకు అడిగారు, నేను తీసి ఇచ్చేసాను. నాకు ఒక ఉంగరం ఉండేది, బంగారు ఉంగరం, మందిరానికి ఇచ్చేసాను. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే నీకు ఫలిస్తే. నువ్వు బంగారం వేస్తే బంగారమే, వెండి వేస్తే వెండి. నా మెడలో 10 తులాల వెండి గొలుసు ఉండేది. ఒక సేవకుడు నన్ను అడిగాడు, గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తి. ఇచ్చేసాను నేను. పేరు చెప్పట్లేదు మీకు, అందుకే. ఒక సేవకురాలు కూతురికి నేను అంటే నా దగ్గర నేను లక్షాధికారిని కోటీశ్వరాలు కాదు, నేను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిందాన్ని, నేను ఆస్తిపరురాలను కాదు. కానీ నాకున్న దాంట్లో నేను చేశాను. అది గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారి దగ్గర చాలా వెండి ఉంది, బంగారు దగ్గర ప్రజెంట్ వెండి లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. కానీ అన్నిటికంటే మెయిన్ దేవుడు ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తాం, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అనేక మందికి మేలు చేస్తున్నారు, దెయ్యముల నుంచి విడుదల పొందుతున్నారు, స్వస్థ పొందుతున్నారు, రోగాల నుంచి విడుదల పొందుతున్నారు.
కష్టాలు కన్నీళ్ళ నుంచి విడుదల పొందుతున్నారు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను, నా తల్లి ఈరోజు జీవించలేదు. 39 సంవత్సరాలు నా తల్లి లోకంలో జీవించింది. యవ్వన కాలంలో చనిపోయింది. కానీ ఇవ్వడం నేర్పించింది, ఎలా ఇవ్వాలో తెలియజేసింది. అందుకే నాకు దేవుడు అనేక కృపావరాలు ఇచ్చాడు. 350 భాషలోనే స్తుతులు రాశాను. నాకు ఇంగ్లీష్ తెలుగు తప్ప ఏమీ రాదు, ప్రభువే రాయించాడు. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, అది గుర్తుపెట్టుకో. నువ్వెంత ఇస్తే అంత ఇస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నాకు అనేక తలాంతులు ఇచ్చాడు. కారణం నా తల్లి ప్రార్థన, నా తల్లి దేవుడికి ఇవ్వడం. చాలా ఇస్తారు అంటే మా దగ్గర ఉంటే మేము ఇస్తామని అంటాం. ఏలియా విషయం చూస్తే సారిపతి విధరాలు, ప్రపంచంలో అందరికంటే దరిద్రురాలు ఎవరంటే సారిపతి విధవరాలు. ఒక రొట్టె ముక్క చేసుకుని చనిపోవాలి. ఒక రొట్టె ముక్కే ఉంది, కొంచెం పిండి ముద్ద. అంతకంటే దరిద్ర స్థితిలో ఉన్నావా నువ్వు? నీ సేవకుడిని పోషించలేని స్థితి, అంత దరిద్ర స్థితిలో ఉన్నాడు. 7,000-10,000 ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. పోయి పట్టురా, ముందు నా చేసి పట్టురా అన్నాడు. కాబట్టి నీ సేవకుడిని జ్ఞాపకం చేసుకో. అనేక మంది సేవకులు ఈ కరోనా టైంలో ఆర్తనాదాలు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకున్నావు లాకౌట్లో కూడా, లాక్డౌన్లో కూడా కదా. ముందు నీ సేవకుడు తిన్నాడు లేదో చూడు. ఈ రోజు నుంచి నిన్ను ఆత్మీయంగా పోషించే సేవకుడు, అతని భార్య, అతని పిల్లలు విలువిల్లాడుతూ ఉంటే చూస్తే కూర్చుంటావా? నువ్వు దేవునికి చెల్లించకే వాళ్ళు అలా బాధపడుతున్నారు. చూడండి, మనుష్యుల్లోనిదేమి జంతువులదేమి వారు యెహోవాకు అర్పించు. సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. చూసారా ఏమని చెప్తున్నాడు? ప్రతి తొలిచూలు నీది. జంతువులు ఇప్పుడు వృక్షాలు అయిపోయినాయి కదా, అదే ధాన్యాలన్నీ అయిపోయినాయి కదా, ఇంకా దేవునికి ఏం చెల్లించాలి? చెట్లలో కూడా చెల్లించాలి. నూనెలో కూడా చెల్లించాలి. ఇప్పుడు చెప్తున్నాడు, పశువుల గురించి చెప్తున్నాడు. జంతువుల్లో చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే, గ్రామీణ ప్రాంతాల్లో కోడిగుడ్లు తెచ్చి దేవునికి ఇస్తారు. మంచిది, కోడిగుడ్లు తెచ్చి ఇస్తున్నాం. మరి కోడి పెట్టరా పోయి, దేవుడే చెప్తున్నాడు ఈ మాటలు. అర్థమవుతుందా? మీరు తెచ్చిన ఇక్కడ పెంచుకోవాలి. నేను టౌన్లో ఉంటున్నాను కాబట్టి నాకు తెమ్మని చెప్పట్లేదు. ఇప్పుడు మేము అద్దెంట్లో ఉంటున్నాం, ఇంట్లో కోళ్ళు పెంచితే ఎవరు ఊరుకోరు. అక్కడ పాస్టర్ గారు కోడి తెమ్మంటున్నారేమో అనుకుంటున్నారేమో. నేను మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో ఉన్న సేవకులకి ఈ వాక్యం వింటున్న విశ్వాసులు నేను చెప్తున్నా, జంతువులు, మేకలు పెంచుతారు కదా కొంతమంది, మేక పిల్లలు పెంచుతారండి, గొర్రె పిల్లలు పెంచుతారు కొంతమంది, ఆవులు పెంచుతారు కొంతమంది, గేదెలు పెంచుతారు కొంతమంది. పాస్టర్ గారు కూడా పాలు నీళ్ళు కలిపేస్తారు. పాస్టర్ గారు కూడా పాలు లీటర్ ఎంత 60 అనుకుంటాను, వచ్చి ఇక్కడ పాలు ఆ రేటుకి వేస్తారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. నీ పాస్టర్ గారు నువ్వు పాలు అమ్ముతావా? దేవునికి చెల్లించవా? ప్రభు చెప్పాడు దేశప్రభు క్రొత్త నిబంధనలో, దేవునికి చెల్లించి ఎన్ని ఉన్నాయి చూడండి లిస్టు. నీళ్లు కలిపేయడం ఇంకో తప్పు, పాస్టర్ గారికి నువ్వు చిక్కడ పాలు ఇప్పుడు ఇంకో తప్పు, ఆయన రేటు కట్టడం ఇంకో తప్పు. నీ గేదెకి రోగం వస్తుంది అందుకే, నీ గేదెకి తెగులు వస్తుంది అందుకే. లేదా తెగులు రాదు, వ్యాధి రాదు. కోడిలో గుడ్డి కోళ్ళు, కాళ్ళు ఇరిగిన కోళ్ళు, సన్నగా ఉన్న కోళ్ళు తెచ్చి దేవునికి ఇస్తారు. బలమైనవి ప్రభు పట్టిన దేవుని తెచ్చేవారు. ఎద్దులు పెంచేవాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ప్రభుత్వం పశువుల్లో కూడా నువ్వు ఇస్తున్నావా? నువ్వు పశువులు కాపరి అయితే, పశువులను పెంచుతుంటే బాతులు పెంచుతావు. కొంతమంది పెంచుతారు, టర్కీ కోళ్ళు పెంచుతారు, కొంతమంది పెంచుతారు. చేపల చెరువులు ఉంటాయి కొంతమందికి, రొయ్యల చెరువులు ఉంటాయి కొంతమందికి. పాస్టర్ గారు కూడా చేప తెచ్చేవాడు, అందుకే సడన్గా చచ్చిపోతాయి రొయ్యలు కదా. గొల్లు ఇచ్చేస్తాయంట, లక్షలో నష్టం. అది ఎందుకు ఇచ్చేస్తున్నాయి? గుళ్ళ చేపలు సడన్గా మచ్చలు వచ్చి రోగం వచ్చి చనిపోతున్నాయి. ఎందుకు చనిపోతున్నాయి? రోగాన్ని ఎందుకు గద్దించట్లేదు? వ్యాధి ఎందుకు గద్దించట్లేదు? చేపల చెరువులు ఉంచుకొని, రొయ్యల చెరువులు ఉంచుకొని కూడా నువ్వు సేవకుడికి ప్రథమంగా ఏమీ తీసుకురా. మొట్టమొదటి పట్టి నీ సేవకుడికి ఇచ్చాక అప్పుడు నువ్వు అమ్ముకో. అప్పుడు నీ చెరువు అభివృద్ధి పొంది, అప్పుడు నీ పక్షులు అభివృద్ధి పొందాయి, అప్పుడు నీ పశువులు అభివృద్ధి పొందాయి. ఇశ్రాయేల్ దేశంలో ఒక ఆవు 30 లీటర్లు పాలు ఇస్తుంది. 30 లీటర్లు ఇస్తుంది రోజుకి ఆవు పాలు. ఎందుకు ఇస్తుంది? ఒక చెట్టు కాయలు కాసిందంటే, ఒక టమాటా చెట్టు 100 కాయలు అంటే టమాటా చెట్టు ఎందుకు చెట్టు అంత కాస్తుంది?
చెట్టు నువ్వు ఇచ్చిందా? విత్తనం నీదా? దేవుడు సృష్టించాడు చెట్టు. జంతువులు సృష్టించావా? దేవుడు సృష్టించాడు. ఆయన మహింపచ్చు ఆయన ద్వారా. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నా అంటే పరిశుద్ధాత్మ నా ద్వారా కఠినంగా మాట్లాడుతున్నాడు. చాలా కఠినంగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను మీ ప్రాంతాలను సేవల కోసం మాట్లాడుతున్నాను. నాకేదో పంపించమని నేను చెప్పట్లేదు. ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడు నన్ను పోషిస్తాడు. నా తల్లి నన్ను వివాహం లేకుండా దేవునికి ఇచ్చేసింది, సమర్పించుకున్నాను. నా తల్లి నన్ను దేవునికి సమర్పించేసింది ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, అనేక మందికి మేలు కలగడానికి. కాబట్టి నా గురించి నేనేం వరి అవసరం పడలేదు. దేవుడే సహాయం చేస్తాడు. లేవీకాండం 27వ అధ్యాయము 30వ వచనం. లేవీకాండం 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములునేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నింటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. గోవుల్లోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ కోల క్రింద నడిచోటిలో 10వ భాగం ప్రతిష్ఠితమగును. చూసారా ఏం చెప్పాడో? ఒక చెట్టు ఉందంటే 10వ భాగం దేవుందంట, పొలం ఉందంటే 10వ భాగం దేవుందంట, జంతువు ఉందంటే తొలిది ఎవరిదంట? అందుకే దేవునికి చెల్లించుడు అంటే అర్థం ఏంటో మీకు చెప్పాను అనమాట. మరి పాత నిబంధన చెప్తున్నారని సిస్టర్ గారు మీరు, మరి కొత్త నిబంధన చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాట లోకాచారాన్ని బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. సొంత ఖర్చు పెట్టుకుని సైనికుడు యుద్ధం చేస్తాడండి, రాజు భరిస్తాడు అవన్నీ కూడా. సైనికుడు యుద్ధానికి సిద్ధమవుతాడు అంతే. యాజకుడు కూడా సైనికుడే. సొంత ఖర్చు పెట్టుకుని సేవ చేయమని ఏమీ చెప్పడం లేదు. ఎంతమంది చేయగలరు అలాగా? నిరుపేద స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు. పౌలంటే సొంత ఓడలు ఉన్నాయి, కోటీశ్వరుడు, చెప్పాలంటే చాలా ధనవంతుడు. అతను కూడా చందా కట్టమని చెప్పాడు కదా, ప్రతి ఆదివారం చందా పోగు చేయండి అని చెప్పాడు పౌలంతటికి. కాబట్టి సొంత డబ్బులు పెట్టుకుని పని చేయమని ఏమి సేవ చేయమని దేవుడు చెప్పాలి. లేని వాళ్ళ దగ్గర ఎక్కడ తెచ్చి పెట్టుకుంటారు? ఉంటే పెడతారు, లేనప్పుడు చేయలేరు కదా. కాబట్టి అంటున్నాడు, ద్రాక్ష తోట వేస్తాను ఫలం తినని వాడేవాడు. సంఘం అనే ద్రాక్ష తోట వేసుకుని వాళ్ళ దగ్గర వచ్చే ఫలాలు తినని వాడేవాడు తినాలి అని చెప్తున్నాడు. కొంతమంది కానుకలు తీసుకొని సేవ చేస్తూ ఉంటారు. ఏం నువ్వు కానుకలు తీసుకొని చేసే సేవ వాళ్ళకి ఆశీర్వాదం ఎలా వద్ది? మేము ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, మీ కానుకలు తీసి ఉద్యోగం చేస్తాను సేవ చేయడమే పెడతావు. కొంతమంది విషయంలో మరి కొన్ని విధాలుగా ఉండొచ్చు, చెప్పలేం. కానీ సహజంగా మన బైబిల్లో చూస్తే పూర్తి సమర్పణతో సేవ చేశారు. కొన్ని సందర్భాలు వీలు కాని పరిస్థితులు దేవుని చిత్తమైనప్పుడు వాళ్ళు ఇది ఉద్యోగం చేసుకుంటాను, పని చేసుకుంటాను, సేవ చేస్తాను పక్కన పెట్టాడు. కాబట్టి ద్రాక్ష తోట వేసేసి కాయ నిండా 2-3 కూడా అందులో. తర్వాత అంటున్నాడు చూడండి, మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు. ఆవులు గేదెలు అన్నీ కాస్తారంట, పాలు పెరుగు వెన్న తేనె నెయ్యి ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి తినకుండా నువ్వు జీవితాంతం అలా కాస్తూ ఉంటావా అని అడుగుతున్నాడు. మన ప్రాచీన భారతదేశంలో అలా జరిగింది. పాలు పెరుగులు వెనలు ఒకరు తినేవారు, వాటిని కాసేవాళ్ళు ఇంకొకరు. కేవలం పశువులు కాయడానికి, వాళ్ళ భూములు కాయడానికి, భూములు తోటలు సేద్యించడానికి ఒక వర్గం ప్రజలు అలా పక్కన పెట్టుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. వాళ్ళకి సొంత భూములు లేవు, సొంత పశువులు లేవు.
ఏమీ లేవు. సొంత భూమి లేనివాడు పేదవాడు అయిపోతాడు, సొంత పశువు లేనివాడు ఆహారం ఉండదు. ఇక్కడ చెప్తున్నాడు, మందలంటే సంఘమే, తోట అంటే సంఘమే. కాబట్టి సంఘాన్ని కాస్తున్నారు, సంఘానికి వాక్యం చెప్తున్నారు. రోగం వస్తే ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చూడండి, అమెరికా దేశంలో రోడ్ల మీద వాక్యాలు చెప్తున్నారు. ఇప్పుడు వీధి సువార్త స్టార్ట్ అయింది. అమెరికాలో ఒక ఉద్యమం వస్తే ఆ ఉద్యమం ప్రపంచం అంతా వస్తుందంట. ఇప్పుడు తుప్పు వదిలిపోతుంది కదా, రోగం వచ్చి ఏం చేసింది? తుప్పు వదలగొట్టేసింది. గుడి లేవు, వాక్యం లేదు, దైవదంటే గౌరవం లేదు, ఏమీ లేదు. కరోనా అందరినీ కంట్రోల్ చేసేసింది. వీధి సువార్త జరుగుతుంది అమెరికాలో. కారుల్లో కూర్చుని వాక్యాలు వింటున్నారు రోడ్ల మీద. పాస్టర్ గారు రోడ్డు మీద ఎక్కడో నిలబడి చెప్తున్నాడు. పాస్టర్లు ఎక్కడున్నారా అని ఎదుర్కొంటున్నారు. జాగ్రత్త, మీకు వచ్చే రోజుల్లో పాస్టర్లు కూడా దొరకరు. నీకు ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయా? డాక్టర్స్ పనిచేస్తున్నారా? మీకు తెలుసా, ఒక విధమైన స్వస్థ ఉంది భూమి మీద. కరోనా తప్ప మరి దేని ద్వారా కూడా కీడు కలగకుండా దేవుడు స్వస్థ పెట్టేశాడు. లేకపోతే మరి హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రజలు ఎలా బతుకుతున్నారు? తలపోట్లు లేవు, జ్వరాలు లేవు, డెంగ్యూ ఫీవర్లు లేవు, హార్ట్ అటాకులు లేవు, బీపీలు, షుగర్లు ఇవన్నీ లేక ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? ఒక హీలింగ్ ఉంది భూమి మీద. ఇప్పుడు తన ప్రజలను ఆయనే స్వస్థపరచుకుని వెళ్ళిపోతున్నాడు. మాస్టర్ గారు చదువుకోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు, రూపం చూడడం బాగా ఉండకపోవచ్చు, కానీ ఆయన దగ్గర జీవజలం ఉంది, ఆయన దగ్గర వాక్యం ఉంది. నా తల్లి ఎప్పుడు చెప్పేది, నా తల్లి ఆఖరి మాట కూడా సేవకుల్ని గౌరవించమని చెప్పింది. సేవకుల్ని గౌరవించు అని చెప్పింది నా తల్లి కూడా లాస్ట్ మాట. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, కళ్ళమ్మ తొరుకొచ్చిన ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. ఎద్దంట కళ్ళం తొక్కుద్దంట, మూతికి ఏం పెడతారంట? చిక్కం. అది ధాన్యం అంతా కళ్ళం తొక్కుతుంది కదా, దాని మూతికి చిక్కం పెడతారు. ఎంత తినలేదు, ఎంత తినలేదు ఎద్దు మహా తింటే. ఇలాగంట చైనాలో పిచ్చుకలంట కేజీల కొద్దీ ధాన్యం తినేస్తున్నాయని దేశంలో పిచ్చుకలని చంపేశారంట. చాలా తెలివైన మనుషులు. దేవుడు ఊరికినే పిచ్చుకని చేశాడు. దాని పొట్ట ఎంత ఉంటుందంట, తినే గింజలెంత, అవి లెక్కేస్తున్న నీచ మానవుడు. కోట్ల కొద్ది పిచ్చుకలు శబ్దం చేస్తూ అవి కింద తెక్కుని అలిసిపోయినంత శబ్దాలు చేస్తూ ఉంటే అక్కడక్కడ తిరిగి కింద నేల పడి చనిపోతే టప్ప టప్ప చంపేశారు. కోట్ల పిచ్చుకలు చంపేశారు చైనాలో. కొన్ని సంవత్సరాలు వెంటాడి వేధించి తర్వాత కరువు వచ్చింది, కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఎందుకు చేస్తే ఆ పిచ్చులు లేదు, పురుగులను ఏమైపోతాయి? ఆ పిచ్చుకు చేస్తే మేలు చూడలేదు, ఆ తిన్న గింజలు లెక్కేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం! సృష్టించిన వాడు దానికి ఆహారం నిర్ణయించాడు, అది పురుగులన్నీ క్లీన్ చేసి పెడదు. నువ్వు తీగలవు ఆ పురుగులన్నీ. నువ్వు పురుగు మందులు వేసినా కూడా పనిచేయి, విషమైపోతున్నాయి కదా ఇప్పుడు. కాబట్టి పిచ్చుకలు చంపేశారు, ఇలా చనిపోయారు. ఆ కరువు వచ్చి దేవుడు ప్రతిదీ కూడా పని నిమిత్తం సృష్టించాడు. కానీ ఎద్దంట ధాన్యం తినేస్తాను మూతికి చిక్కం పెడతారంట. పెట్టకూడదు అని బైబిల్ చెప్తుంది. పెట్టకూడదు. అది ఎంత తింటది? కష్టపడుతుంది కూడా పెట్టాల్సిందే. నీకు అంతా పనిచేసి గంజిని కడుగు నీళ్ళు తాగుతుందా? పశువుల ప్రాణాన్ని కూడా దయతో చూడమని చెప్పాడు. ఇప్పుడు ఎద్దంటే ఎవరిక్కడ? సేవకుడు. అంటే సేవకుడు వాక్యం చెప్పి ప్రార్థన చేసి దేలు వలగొట్టి ఉద్యోగుల కోసం ప్రార్థన చేసి స్వస్థ కోసం ప్రార్థన చేసి అన్నీ ప్రార్థన చేసి మూతికి చిక్క పెడతారు నెలాఖరు రోజున. చిక్కం అంటే ఏంటి? ఏమి ఇవ్వడం అనమాట. ఎద్దుని ఏడ్పించవచ్చా? యాజకుని ఏడ్పించవచ్చా? పాస్టర్ని ఏడ్పించవచ్చా? నీ పాస్టర్కి ఇవ్వు, ఎక్కడో పాస్టర్ పట్టుకెళ్ళిస్తావు. ఇదొక జబ్బు, ఇదొక వ్యాధి. నీ దైవజన్ నువ్వు చెల్లించు. నీ సేవకుడు ఎంత కన్నీరు కారుస్తున్నాడో, నీ సేవకుడు ఎంత బాధపడుతున్నాడో, నీ సేవకుడు ఎంత ఉసురు పెడుతున్నావో నువ్వు ఆలోచించుకో. ఎంతమంది సేవకులు కొండల్లో పనిచేసేవాళ్ళు, లోయల్లో పనిచేసేవాళ్ళు, అడవుల్లో సేవ చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. పైన హీనంగా చూడటం, వాళ్ళు గౌరవం ఇవ్వకపోవడం. నీకుండే కొద్దీ దైవజనులు దొరకడు, వాక్యము దొరకదు. ఈ టీవీ ఉందా, ఈ టీవీ కూడా పోతాయి, సెల్ ఫోన్లు పోతాయి, కరెంట్లు పోతాయి, నీళ్లు అన్నీ పోతాయి. ఉండే కొద్దీ యుగాంతం ప్రారంభమవుతుంది. చాలా భయంకరంగా బీభత్సంగా ఉంటుంది. యుద్ధ సమాచారాలు పెట్టారు. ప్రపంచం అంతా ఆగిపోయింది కదా. 5 నిమిషాలు దేవుడికి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు వీధుల్లోకి వచ్చి మోకరించి అరుస్తూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వింటాడు, కరుణిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, మళ్ళీ ప్రపంచాన్ని బాగు చేస్తాడు, మళ్ళీ స్వస్థపరుస్తాడు. ఇలాగే వదిలేస్తే మనం చచ్చిపోతాం. అంటే కరోనా వచ్చినందరూ పాపాత్ములు, రాను నీతిమంతులని కాదు. ఇక్కడ పాపాత్ములతో పాటు నీతిమంతులు కూడా కొట్టుకుపోతారంతే. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఏనగా
దున్నవాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించేవాడు పంటలో పాలు పొందిన ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటే గొప్ప కార్యమా? మీకు ఆత్మ సంబంధమైన వాక్యాలు చెప్పి పరలోకానికి దారి చూపిన మేము అంటే యాజకులైన వారు శరీర సంబంధమైన మీ నుంచి ఆశించడం తప్ప అని అడుగుతున్నాడు. మీరు స్కూటర్ల మీద తిరగచ్చు, కార్ల మీద తిరగచ్చు, మంచి బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్స్లో ఉండొచ్చు, వజ్రాలు, వెండి, నగలు, బంగారం, ఫారిన్ నుంచి వచ్చిన బట్టలు అన్నీ వేసుకోవచ్చు. కానీ సేవకుడు మాత్రం కుట్టుకున్న చెప్పులు, పాత షర్ట్లు ఎందుకు వేసుకోవాలి? మీరు రాజులైన యాజక సమూహం అని చెప్పాడు కదా, కాబట్టి రాజులైన యాజక సమూహం లాగే ఉంటారు. వాక్యం నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ తిడుతున్నాను కాదు, దేవుడు రాయించిన మాటలు ఇవన్నీ కూడా. తర్వాత ఇంకో మాట చెప్పాడు ప్రభు 13వ వచనంలో, ఆలయ కృత్యములు జరిగించి వారు ఆలయం వల్ల జీవనము చేయుచున్నారని, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలివారు ఉన్నారని మీరు ఎరుగరా? ఆలయంలో సువార్త ప్రచురించి వారు సువార్త వల్ల జీవింపాలని ప్రభువు నియమించి ఉన్నాడు. అది ఆలయంలో పనిచేసేవాడు, బలిపీఠం వద్ద పనిచేసేవాడు, అక్కడ ఉన్న వాటిని ఖచ్చితంగా తీసుకెళ్ళి అధికారం ఇచ్చాడు. అలాగే ఏం చెప్పాడు దేవుడు? ఇంకో మాట చెప్పాడు ఏంటంటే, సువార్త ప్రచురించేవారు సువార్త వల్ల జీవించాలి. సువార్త ప్రచురించేవారు సువార్త వల్ల ఏం చేయాలి? జీవించాలి. జీవిస్తున్నాడు అని సేవకుడు. నీకు సంవత్సరం పొడుగునా సువార్త చెప్పాడు, నెలంతా సువార్త చెప్పాడు, నీకోసం ఉపవాసం ఉన్నాడు, భార్య బిడ్డల మీద గొడవ అయితే వచ్చాడు, మధ్యలో తలదూర్చాడు, చీవాటను తిన్నాడు, ఎన్నో చేశాడు, మరి సువార్త ప్రచురించాడు. సువార్త వల్ల జీవించగలుగుతున్నాడా దైవజనుడు? ఎవరో పెద్ద పెద్ద సేవకుల గురించి చెప్పొద్దు. వాళ్ళు 12 మంది ఉంటారు, 6 ఉంటారు కదా. అభివృద్ధి పొందిన సేవకులు ఎంతమంది ఉన్నారు? అభివృద్ధి పొందలేని ఎన్ని వేలు ఉన్నారు, ఎన్ని వందల మంది ఉన్నారు, ఎన్ని గ్రామాల్లో ఉన్నారు తెలుసా? సేవకుల బాధలు, కష్టాలు. 2-3 చూడొద్దు ఎవరు కూడా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, సువార్త చేసేవారు సువార్త వలన జీవించాలి. లెక్చర్ పని చేసి జీవిస్తున్నారు, టీచర్ పని చేసి జీవిస్తున్నారు, డాక్టర్ పని చేసి జీవిస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసి వాళ్ళు జీవిస్తున్నారు. పాస్టర్ తను పని చేస్తాను ఎందుకు జీవించలేకపోతున్నాడు? పాస్టర్ ఇంటికి రాకూడదని కోరుకుంటారు, సీరియల్స్ అయ్యి చూస్తారు కదా. ఇదివరకు పాస్టర్ గారిని రమ్మని ఇప్పుడా ఏదైనా మాత్రం ఫోన్ చేస్తారు, బాబోయ్ అని చెప్పేసి. పాస్టర్ గారిని అలా ఆడించకండి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, కైసరివి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడి. ప్రభుత్వానికి చెల్లించాలి, క్రైస్తవుల డ్యూటీ అది, చెల్లించండి. దేవునికి చెల్లించాలి, అది క్రైస్తవుల డ్యూటీ, చెల్లించండి. దేవుడి వాక్య వినుటలో ఫలింపు చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, యేసువ మెస్సీయ, లెక్కింపులేని స్తోత్రములు చెల్లిస్తున్నా. దైవజనుని ఎడ్లతో నువ్వు పోల్చావు, సంఘాన్ని ద్రాక్ష తోటతో పోల్చావు. ఇదిగో ప్రభువా, కైసరివి చెల్లిస్తున్న ప్రజలు దేవుని చెల్లించడం మర్చిపోయారు. ఈ వాక్యం బోధించమని చెప్పావు తండ్రి. నాయన, నీకు లెక్కింపులేని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యాన్ని వింటున్న వారి హృదయాన్ని మీరు కరిగించండి, కదిలించండి. వారిలో గొప్ప ప్రేరేపణలు మీరు పుట్టించండి. సేవకుల సహకారులుగా ఉండి దీవించబడే సహాయం దయచేయండి. పాప యొక్క పాపముని భరించకుండా అడ్డగించండి తండ్రి. నాయన, దేవునికి చెల్లించకపోవడం వల్ల వచ్చే శిక్షను భరించకుండా వీళ్ళని అడ్డగించండి. ఆయా ప్రాంతాల నుంచి అనేక మంది సేవకులు తండ్రి ఫోన్ ద్వారా వారి యొక్క బాధలు తెలియజేస్తున్నారు. వారికి ఆర్థిక సహాయాన్ని HMS లో విడుదల చేస్తున్నాను, ఆహారాన్ని HMS లో విడుదల చేస్తున్నాను, నూతన వస్త్రాన్ని HMS లో విడుదల చేస్తున్నాను, బలమును శక్తిని HMS నామములో విడుదల చేస్తున్నాను. ఇదిగో వారి నిత్యానందాన్ని HMS లో విడుదల చేస్తున్నాను తండ్రి. మాకు ఆకాశ వాక్యులను విప్పమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో బలపరచమని, అనేక మంది సేవకులు పోషించేయాలిగా నన్ను సిద్ధపాటు చేయమని. ఆకాశపు ద్వారములు HMS లో తెరవబడునుగా, అంతరిక్షపు ద్వారములు HMS లో తెరవబడునుగా, ఆకాశపు కిటికీలు HMS లో తెరవబడునుగా. నీ కృపలో బలపరచలే ప్రతి సేవకుని కన్నీరు తొడవమని యేసు మెస్సీ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.